వెంకటేష్ గారు మీరా? మా సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది కదా, ఆ ఇంటర్వ్యూ ఏదో మీ ఇంటికి వచ్చి మేము చేయొచ్చు కదా. మీకు స్ట్రెస్ ఇవ్వకుండా మీ ఇంటికి వచ్చి మేము ఇంటర్వ్యూ తీసుకోకూడదా? వెంకటేష్ గారు మా ఇంటికి మహిళా జాతికి మీరు ఒక ఆదర్శం, గురు జాతికి మీరు ఒక అంకుశం. కంగ్రాచులేషన్స్ అండి మీ అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ప్రేక్షకులందరికీ ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చారు మాకు. లవ్ యూ బా. ఓ సారీ బా. మా నాన్న ఇట్ట ఒక స్టెప్ పెట్టి నాజూగా ఇట్ట ఫోజెట్టి పాస్వర్డ్ అది మీ ఆవిడకి తెలుసా? ఓపెన్ గా రాజా మీకు తెలియదు, ఇప్పటి వరకు తెలియదు. ఫోన్ ఇలా చెప్పండి మీను, ఆ లవ్ స్టోరీస్ ఏంటి? డెఫినెట్ గా ఒక కన్ఫెషన్ ఉంది. అవునా? మీ టీచర్ గారి గురించి చెప్పరాను. ఎవరి గురించి చెప్పమంటారు? మీ గురించి చెప్పమంటారా? చాలా సంతోషంగా మీరు బయలుదేరితే కొంచెం కిచెన్ అది క్లీన్ చేసుకుంటాను. ఎక్కడికి బయలుదేరింది? నేను మురుగులు జొన్నలు పెడితే వెళ్ళటమేనా? కొంచెం మీద 2 చీరలు పెట్టేంటి? బాయ్. అయినా ఇంట్లోనే ఇంటర్వ్యూ పెట్టుకోవడం నాది బుద్ధి తక్కువ. రాముడు కూడా 2 ఆడవాళ్ళని చూశాడు, తన తల్లిని భార్యని. నేను అనాథని, నా భాగ్యాన్ని చూశాను. నేను రాముడి కంటే గ్రేట్. ఏట్రా పిన్నొచ్చింది? పిన్న నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. My dear Nippis and Nippas, as a senior, mark my words. There are many fishes in the river. One is gone, you'll get another lover. Move on, move on. It's a blockbuster pongal. రాముడు కూడా 2 ఆడవాళ్ళని చూశాడు, తన తల్లిని భార్యని. నేను అనాథని, నా భాగ్యాన్ని చూశాను. నేను రాముడి కంటే గ్రేట్. ఏట్రా పిన్నొచ్చింది? పిన్న నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. ట్రైన్ లో ఎంతమంది ఉంటే మీతోనే ఎందుకు మాట్లాడాలనిపిస్తుందో. ఎంత బాధలో ఉన్నా కూడా ఎందుకు నవ్వాలనిపిస్తుందో. నవ్వు అంటున్నారు, కాసేపు అయితే లవ్ అంటారా ఏంటి? ముదురు బెండకాయని ఓకే అంటారా ఏంటి? చూడటానికి అద్దరిపోయారు, ముదురుగా ఉంటే ఏంటి? మా నాన్న మీ మేళ్ళకి డాన్స్ చేసాడా? అవును గుల్రాజు. మా అమ్మతోనే కదరా డాన్స్ చేసింది. ఏదో మీ పిల్లలతో డాన్స్ చేసిన డిస్కషన్ అంటే బేవసలా కొడగలరని. మా వాడు ఓటీటీ వెబ్ సిరీస్లు చూసి పాడైపోయాడు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి.